వెల్కమ్ టు ఆదాన్. నేను మీ ఆయుష్మాన్. సో ఈ రోజు మనము ప్రధాన మంత్రి ముద్రా యోజన గురించి మాట్లాడుకుందాం. చాలామంది ఏంటంటే అన్ఎంప్లాయ్మెంట్ వల్ల కావచ్చు, లేదంటే వాళ్ళకు ఏదో ఒక చిన్న సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం ఒక చిన్న బిజినెస్ చేసుకోవాలి అని అనుకుంటారు. కానీ ఏదైనా బిజినెస్ చేయాలి అంటే మనకు పెట్టుబడి కావాలి. అలాంటి పెట్టుబడి అయితే మనం మన సేవింగ్స్ నుండైనా పెట్టాలి, లేదంటే మన దగ్గర ఉన్న యాసెట్స్ని ఎక్కడైనా మార్టగేజ్ పెట్టైనా అక్కడ నుంచి అప్పు తీసుకురావాలి, లేదంటే బయట నుంచి ఎక్కడైనా లోన్స్ తీసుకురావాలి. ఇప్పుడు చాలామందికి బ్యాంక్స్ నుంచి మనకు లోన్స్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. సో ఇలాంటప్పుడు ఏంటంటే ఇండియన్ గవర్నమెంట్ మనకి ఇక్కడ ఇస్తున్న ఒక స్కీమ్ ప్రకారం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఏదైనా బిజినెస్ చేయాలి అనుకుంటే వాళ్ళకు అప్ టు 20 lakhs లోన్ వస్తుంది. సో ఏ బిజినెస్కి లోన్ వస్తుంది, ఆ బిజినెస్కి మనం లోన్ ఎలా తీసుకోవాలి, ఎటువంటి డాక్యుమెంట్స్ మనకు అవసరం పడుతుంది, ఎలా మనం అప్లై చేసుకోవాలి, ఎంత ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది, ఎంత ఈఎంఐ మనం కట్టుకోవాలి, అండ్ ఏ బిజినెస్కి లోన్ వస్తుంది, అంతేకాకుండా పూర్తిగా ఎవరికి లోన్ వస్తుంది, ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఉంటుంది, ప్రతిదీ కూడా డీటెయిల్స్ మనం ఇక్కడ చూసుకుందాము. సో ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ చేస్తే ప్రధాన మంత్రి ముద్రా యోజన గురించి మేజర్గా ఇందులో మనకు తీసుకుంటే బెనిఫిట్స్ ఏంటి అంటే నో కొలాటరల్, అంటే ఎటువంటి ఇక్కడ మనకు మార్టగేజ్ పెట్టాల్సిన అవసరం ఉండదు. మనం ఏమి పెట్టకుండానే మనకు లోన్ అనేది ఇక్కడ వస్తుంది. దాని తర్వాత ఫ్లెక్సిబుల్ ఇంట్రెస్టెస్ ఉంటాయన్నమాట. సో ఆల్మోస్ట్ ప్రతి బ్యాంక్ కూడా మనకు ఈ ముద్రా యోజన అనేది ఇక్కడ ఆఫర్ చేస్తుంది. ప్రతి బ్యాంకుల నుంచి కూడా మనం అప్లై చేసుకోవచ్చు. డిఫరెంట్ బ్యాంక్స్కి డిఫరెంట్ ఇంట్రెస్ట్ రేట్స్ ఉంటాయి. ఎక్కడ మనకు తక్కువ ఇంట్రెస్ట్ అనిపిస్తే అక్కడ మనం అప్లై చేసుకోవచ్చు. అండ్ రీపేమెంట్ టెన్యూర్ గురించి మాట్లాడుకోవచ్చు. అంటే రీపేమెంట్ టెన్యూర్ అంటే ఒకసారి మనం లోన్ తీసుకుంటే ఈఎంఐ కడతాం కదా. సో ఎన్ని నెలల కోసం, ఎన్ని సంవత్సరాల కోసం ఇక్కడ మనం టెన్యూరిటీ చూసుకోవచ్చు అంటే మినిమం 2 years నుంచి 3 years నుంచి 5 years దాకా ఇక్కడ మనం రీపేమెంట్ టెన్యూర్ అనేది పెట్టుకోవచ్చు. దాని తర్వాత ముద్రా కార్డ్ కూడా ఇక్కడ మనకు వస్తుంది. సో ముద్రా కార్డ్ ఏంటి అంటే ఎలా అయితే ఒక బ్యాంక్లో మనకు అకౌంట్ ఉన్న తర్వాత డెబిట్ కార్డ్ ఉంటుందో సేమ్ అలాగే ముద్రా కార్డ్ కూడా ఉంటుంది. సో ఆ కార్డ్ అనేది మనం ఎప్పుడైనా మనకు అవసరం వస్తే స్వైప్ చేసుకొని డబ్బులు అనేది విత్డ్రా చేసుకోవచ్చు. దాని తర్వాత ఈజీ ఫైనాన్స్. సో ఇది ఒక ఈజీ ఫైనాన్స్ అనమాట మన బిజినెస్ చేసుకోవడానికి. ఈ యొక్క లోన్లో ఇంకోటి ఏంటంటే ఒకవేళ బిజినెస్ కోసం లోన్ తీసుకొని ఒకవేళ అన్సర్టనిటీస్ వల్ల బిజినెస్ నడవకపోవడం కావచ్చు, ఏదైనా కోవిడ్ లాంటి ఏదైనా సమయం రావచ్చు, బిజినెస్లో లాసెస్ రావడం కావచ్చు, అలాంటి సమయంలో ఏంటంటే ఇక్కడ గవర్నమెంట్ మన లోన్కి హామీ తీసుకుంటుంది. సో మనం ఏదైనా ఈఎంఐ కట్టకపోయినా కానీ, ఏదైనా ఈఎంఐ డిఫాల్ట్ చేసినా కానీ బ్యాంక్కి మనం ఎంతైతే బాకీ ఉంటామో గవర్నమెంట్ మన వైపున కడుతుంది. కానీ ఇలా అని చెప్పేసి దానికి మనం అడ్వాంటేజ్గా తీసుకోకూడదు. ఎందుకంటే ఒకవేళ మనం మన పేరు మీద లోన్ తీసుకొని కట్టలేదు అంటే తర్వాత మళ్ళీ మన సిబిల్ స్కోర్ అనేది ఇక్కడ పాడవుతుంది. సో ఖచ్చితంగా మనం ఒకసారి లోన్ తీసుకున్నాము అంటే దాన్ని ఎలా తిరిగి కట్టేయాలి, ఎంత త్వరగా కట్టేయాలి అనే ఒక విజన్తో మనం ఇక్కడ ఉండాలి. దీని తర్వాత ఇంకొక స్లైడ్ ఇక్కడ మనం చూసుకుంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి. సో ఎవరైనా ఇండియన్ సిటిజన్స్ 18 years అబవ్ ఉంటే ఇక్కడ మనం అప్లై చేసుకోవచ్చు. మీరు ఒక ఎంఎస్ఎంఈ కావచ్చు, ఇండివిజువల్ కావచ్చు, ఏదైనా ఒక చిన్న మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ కావచ్చు, షాప్ కీపర్స్ కావచ్చు, అంటే మన కిరాణా స్టోర్స్ కావచ్చు, లేదంటే కొత్తగా ఏదైనా స్టార్ట్అప్ చేయాలనుకుంటున్నారు అలాంటి వాళ్ళు కూడా ఇక్కడ ఎలిజిబుల్ అవుతారు. దాని తర్వాత నాన్ ఫార్మ్ బిజినెస్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. సో నాన్ ఫార్మ్ బిజినెస్ అంటే ఏంటి అంటే అగ్రికల్చర్ కాకుండా అగ్రికల్చర్ మీద బేస్డ్ అయి ఉన్న బిజినెసెస్. సో ఇక్కడ మనం చూసుకుంటే ఏంటంటే టెక్స్టైల్ యూనిట్స్ కావచ్చు, ఫుడ్ ప్రొడక్ట్స్ కావచ్చు, పాపడ్ మేకింగ్, పికిల్ మేకింగ్, ఇలాంటి ఏదైనా బిజినెస్ మీరు స్టార్ట్ చేయాలి అనుకుంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంది అంటే దాన్ని ఇంకా ఎక్స్పాండ్ చేయాలి అంటే అలాంటి వాళ్ళు కూడా ఇక్కడ లోన్ అనేది అప్లై చేసుకోవచ్చు. ట్రాన్స్పోర్ట్ బిజినెస్ ఎవరైనా స్టార్ట్ చేయాలి అంటే అలాంటి వాళ్ళు కూడా ఇక్కడ చూసుకోవచ్చు. అగ్రి రిలేటెడ్ అండ్ ఎక్విప్మెంట్ ఫైనాన్స్. సో ఎక్విప్మెంట్ ఫైనాన్స్ ఏంటి అంటే ఏదైనా చిన్న మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ స్టార్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేపర్ ప్లేట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ స్టార్ట్ చేయాలనుకోండి, దానికి కావాల్సిన మషినరీ ఉంటుంది. 2-3 lakhs పెడితే మనకు మషినరీ వస్తుంది. అలాంటి ఒక బిజినెస్ కూడా మనం ఇక్కడ అప్లై చేసుకోవచ్చు ముద్రా కింద. నెక్స్ట్ మనం చూసుకుంటే ఇందులో మనకు 3 రకాల లోన్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి శిశు, దాని తర్వాత కిషోర్ అండ్ తరుణ్ అనమాట. సో శిశు ఏంటి అంటే అప్ టు 50,000, జస్ట్ మనకు 50,000 వరకే లోన్ కావాలి, చిన్న అమౌంటే కావాలి అనుకుంటే శిశు అండర్లో మనం అప్లై చేసుకోవచ్చు. దాని తర్వాత కిషోర్ 50,000 to 5 lakhs అనమాట. సో 50,000 నుంచి 5 లక్షల దాకా మనకి ఏదైనా లోన్ కావాలి అంటే మనం కిషోర్ అండర్లో అప్లై చేసుకోవచ్చు. తరుణ్ అండర్లో ఏంటంటే 5 lakhs నుంచి 10 lakhs దాకా, 5 లక్షల నుంచి 10 లక్షల వరకు ఒకవేళ మనకు లోన్ కావాలి అంటే ఇక్కడ మనం అప్లై చేసుకోవచ్చు. మరి ఇందాక మనం వీడియో స్టార్టింగ్లో అప్ టు 20 lakhs అన్నాం కదా, అంటే ఎవరైనా ఇంతకు ముందు ఎగ్జిస్టింగ్గా ముద్రా లోన్ తీసుకొని తరుణ్ కింద ఒకవేళ 10 lakhs వరకు లోన్ తీసుకొని దాన్ని తిరిగి కట్టేశారు, అన్ని ఇన్స్టాల్మెంట్స్ కూడా బాగా కట్టారు అంటే వాళ్ళ హిస్టరీ చూసి, వాళ్ళు కడుతున్న పద్ధతి చూసి నచ్చి వాళ్ళకి ఇంకా మళ్ళీ ఇంకొకసారి లోన్ కావాలి అంటే అప్ టు 20 lakhs వాళ్ళకి ఇస్తారనమాట. ఫస్ట్ టైం ఎవరైనా ముద్రా లోన్ అప్లై చేస్తున్నారు అంటే వాళ్ళకు 20 lakhs వరకు ఇక్కడ లోన్ రాదు. అండ్ కొత్తగా ఎవరైనా అప్లై చేస్తున్నారంటే మీరు ఈ 3 partsలో అప్లై చేసుకోవచ్చు. మాక్సిమం లిమిట్ 10 lakhs వరకే ఉంటుంది. రిపీటెడ్ ఎవరైనా తరుణ్ కోసం అప్లై చేసిన వాళ్ళు మళ్ళీ ఎవరైనా అప్లై చేస్తున్నారంటే అప్ టు 20 lakhs వరకు లోన్ అనేది ఇక్కడ మనకు వస్తుందన్నమాట.
సో డాక్యుమెంట్స్ ఏం రిక్వైర్డ్ ఉంటాయంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉండాలి. ప్రాజెక్ట్ రిపోర్ట్ అంటే ఏంటి అంటే దాన్ని డిపిఆర్ కూడా అంటారు. మీరు మీ సీఏ దగ్గరికి వెళ్ళి చెప్తే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది అక్కడ వాళ్ళు చేస్తారనమాట. సో ప్రాజెక్ట్ రిపోర్ట్లో ఎటువంటి డీటెయిల్స్ ఉండాలి, మీరు ఏ బిజినెస్ ఫర్ ఎగ్జాంపుల్ కొత్తగా చేస్తున్నారు, ఏ బిజినెస్ చేయాలనుకుంటున్నారు, దానికి కావాల్సిన మషీనరీ ఏంటి, రా మెటీరియల్స్ ఏంటి, ప్రోడక్ట్స్ మీరు ఏం తయారు చేస్తారు, తయారు చేసిన ప్రోడక్ట్స్ మళ్ళీ ఎటువంటి మార్కెట్లో అమ్ముతారు, మీ మార్కెటింగ్ స్ట్రాటజీ ఏంటి, మార్కెట్లోకి వచ్చిన తర్వాత ఎంత మార్జిన్ వస్తుంది, ఎంత ప్రాఫిట్స్ వస్తాయి, స్టార్ట్ చేసిన తర్వాత 1 yearలో ఎంత ప్రాఫిట్స్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు, 2 yearsలో ఎంత ప్రాఫిట్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు, ప్రతిదీ కూడా డీటెయిల్గా రాయాలన్నమాట దాంట్లో. ఎందుకంటే మీ ప్రాజెక్ట్ రిపోర్ట్ చూసిన తర్వాతనే బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన చూస్తారు, మీరు రాసిందంతా చూసి అందులో నుంచి కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు మిమ్మల్ని, ఇది ఎలా చేస్తారు, అది ఎలా చేస్తారు అని చెప్పినప్పుడు మీరు దాన్ని కరెక్ట్గా ఒకవేళ ఆన్సర్ ఇవ్వగలిగితే, కాన్ఫిడెన్స్ ఆన్సర్ ఇవ్వగలిగితే అప్పుడు బ్యాంక్ మేనేజర్ కూడా కొంచెం మీ మీద ట్రస్ట్ అనేది అక్కడ బిల్డ్ అవుతుంది. దాని తర్వాత మీకు లోన్ శాంక్షన్ చేయడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు రెగ్యులర్గా మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే ఆధార్ కార్డు, ఓటర్ ఐడి, అడ్రస్ ప్రూఫ్, 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, అండ్ ఒకవేళ ఎస్సీ ఎస్టీ ఓబీసీ కేటగిరీ ఏదైనా ఉంటే క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా మీరు అక్కడ పెట్టుకొని అప్లై చేసుకోవచ్చు అనమాట. దీని తర్వాత మనం చూసుకుంటే ఇప్పుడు ఎలా అప్లై చేయాలి. సో దీనికి మనకు 2 types ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి ఆఫ్లైన్ ఏం లేదు, మనం జస్ట్ ఒక అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసి బ్యాంక్లో వెళ్ళి ఫిల్ చేసి బేసిక్ డీటెయిల్స్ ఉంటాయి అందులో, మొబైల్ నెంబరు, కంపెనీ పేరు ఏం పెట్టారు, అండ్ కంపెనీకి ఎగ్జిస్టింగ్ బిజినెస్ అయితే ఎప్పటి నుంచి కంపెనీ నడుస్తుంది, ఇంతవరకు మీకు వచ్చిన ప్రాఫిట్స్ ఏంటి, రెవెన్యూ ఏంటి, ప్రతిదీ కూడా మీ ఐటీఆర్ ఇవన్నీ కూడా మీరు సబ్మిట్ చేయాలి. ఇన్కమ్ స్టేట్మెంట్తో పాటు మీ జీఎస్టీ ఉందా, లేదంటే మీ కరెంట్ అకౌంట్ ఏ బ్యాంక్లో ఉంది, ఇలాంటి అన్ని డీటెయిల్స్ కూడా బేసిక్ డీటెయిల్స్ ఫిల్ చేసి ఆఫ్లైన్లో బ్యాంక్లో మీరు సబ్మిట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే షీషు లోన్ అంటే అప్ టు 50,000 లోన్ ఒకవేళ కావాలి అంటే ఒకటే మనకు ఫామ్ ఉంటుందన్నమాట, సింగిల్ ఫామ్ ఉంటుంది, సపరేట్ ఫామ్ ఉంటుంది. కాకపోతే మనకు కిషోర్ ఆర్ తరుణ్ లోన్ కావాలంటే కామన్ ఫామ్ ఉంటుంది. అంటే మనకు 50,000 పైన 10 lakhs వరకు లోన్ కావాలి అంటే ఒక ఫామ్ ఉంటుంది, 50,000 వరకు లోన్ కావాలి అంటే ఒక ఫామ్ ఉంటుంది. సో మీకు కావాల్సిన లోన్ రిక్వైర్మెంట్ని బట్టి మీరు ఫామ్ అనేది అక్కడ చూస్ చేసుకొని ఫిల్ చేయాలి. ఆన్లైన్ మెథడ్ వచ్చేసి udyamimittra.in అనే వెబ్సైట్ ఉంది. ఈ వెబ్సైట్కి వెళ్ళేసి అక్కడ నుంచి మనము మన మొబైల్ నెంబర్తో రిజిస్ట్రేషన్ చేసుకొని, మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీ అక్కడ మనం ఫిల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఆ లోపలికి వెళ్ళిన తర్వాత సేమ్ ఆఫ్లైన్లో ఏదైతే ఫామ్ ఉంటుందో ఆన్లైన్లో కూడా అదే ఫామ్ ఉంటుంది. అదే బేసిక్ డీటెయిల్స్ ఏదైతే ఉంటాయో అక్కడ మనకు బేసిక్ డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేసి మనం సబ్మిట్ చేస్తే ఆన్లైన్లో కూడా మన ఫామ్ అనేది సబ్మిట్ అయిపోతుంది. సో ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ట్రాన్స్పోర్ట్ బిజినెస్ ఎటువంటి బిజినెస్ అంటే ఇప్పుడు ఎవరైనా ఒక కమర్షియల్ పర్పస్గా ఒక వెహికల్ తీసుకొని స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కమర్షియల్ వెహికల్ తీసుకొని లాజిస్టిక్స్ కోసం గూడ్స్ ఇక్కడ నుంచి అక్కడ ట్రాన్స్పోర్ట్ చేయడానికి స్టార్ట్ చేయాలనుకుంటే తీసుకోవచ్చు. లేదంటే ప్యాసింజర్ వెహికల్, ఒక కార్ తీసుకొని క్యాబ్ కింద, ఊబర్ కింద, ఓలా కింద నడుపుకోవాలంటే అలాంటి ఒక పర్పస్ కోసం కూడా మనం ఇక్కడ లోన్ అనేది తీసుకోవచ్చు అనమాట. దీని తర్వాత మనం చూసుకుంటే ఎవరైనా సలూన్, డ్రై క్లీనింగ్ ఇలాంటి ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే వాళ్ళు కూడా ఇక్కడ మనకు అప్లై చేసుకోవచ్చు. ఫుడ్ సెక్టర్లో పాపడ్ మేకింగ్ బిజినెస్ చిన్నగా ఇంటి దగ్గర నుంచి చేసుకోవాలి, పికిల్ మేకింగ్ బిజినెస్ చేసుకోవాలంటే వాళ్ళు కూడా ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. టెక్స్టైల్స్ అంటే హ్యాండ్లూమ్ బిజినెస్ ఎవరైనా ఇంటి దగ్గర నుంచి ఒక చిన్న రూమ్ తీసుకొని ఆ చిన్న రూమ్లో చిన్న మషిన్ పెట్టుకొని అక్కడ నుంచి ఏదైనా ఒక టెక్స్టైల్, ఒక శారీస్ లాంటిది ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేయాలంటే వాళ్ళు కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. టైలరింగ్ కోసం కూడా ఇది మనకు లోన్ అనేది ఇక్కడ వాళ్ళు ఇస్తారనమాట. దీని తర్వాత మనం చూసుకుంటే మన ఇంటి దగ్గర చాలా కిరాణా స్టోర్స్ ఉంటాయి. ఒకవేళ మీకు కూడా ఒక కిరాణా స్టోర్ ఉంది, లేదంటే ఒక కిరాణా స్టోర్ మీరు పెట్టాలనుకుంటున్నారు, అలాంటి వాళ్ళు కూడా ఎగ్జిస్టింగ్ బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం తీసుకోవచ్చు, కొత్త వాళ్ళు స్టార్ట్ చేయడానికి కోసం ఇక్కడ తీసుకోవచ్చు అనమాట. దీని తర్వాత ఇంతకుముందు మనం మాట్లాడినట్టు ఏదైనా మషీనరీ మ్యానుఫ్యాక్చరింగ్ చిన్నగా ఉంటే దానికోసం కూడా మీరు తీసుకోవచ్చు. ఇది మనం చూస్తున్నాం కదా ఇక్కడ, ఇది పేపర్ ప్లేట్ మేకింగ్ మషిన్ అనమాట. సో పేపర్ ప్లేట్స్ చేసి పేపర్ ప్లేట్స్ అమ్మాలి అనుకుంటే ఇలా మనకు చిన్న మషిన్స్ చాలా ఉంటాయి మార్కెట్లో, మేబీ 2 to 3 lakhs 4 lakhs అలా డిఫరెంట్ ప్రైజెస్ ఉంటాయి, డిఫరెంట్ కెపాసిటీ ఉంటుంది ఆ మషిన్కి. ఒక 1 hourలో 100 plates తయారు చేయగలిగే మషిన్కి ఒక ప్రైస్ ఉంటుంది, 1 hourలో 200 plates తయారు చేయగలిగే మషిన్కి ఒక రేట్ ఉంటుంది. సో మీకు కావాల్సిన దాన్ని బట్టిగా మీరు ఇక్కడ మషిన్స్ అంతా కూడా ఎంక్వైరీ చేసి సప్లయర్ నుంచి కొటేషన్ తీసుకొని ఆ కొటేషన్ కూడా మీరు బ్యాంక్లో వెళ్ళి సబ్మిట్ చేయాల్సి వస్తుంది. ఎప్పుడైతే మీరు ప్రాజెక్ట్ రిపోర్ట్ సబ్మిట్ చేస్తారో ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్తో పాటు ఆ కొటేషన్ కూడా మీరు సబ్మిట్ చేయాలన్నమాట. ఇక్కడ మనం చూసుకోవచ్చు ప్యాకింగ్ మషిన్స్ ఉన్నాయి. సో ఇలా చాలా బిజినెసెస్ ఉంటాయి, ఏదైతే చిన్న మషిన్స్తో స్టార్ట్ చేయవచ్చు. అలాంటివి ఏదైనా మీరు స్టార్ట్ చేయాలనుకుంటే కూడా ఇక్కడ ముద్ర లోన్కి మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ అగ్రి రిలేటెడ్ బిజినెస్ అంటే డైరీ ఫామ్ కావచ్చు, బీ కీపింగ్ కావచ్చు, ఇలా ఫిషరీస్ బిజినెస్ కావచ్చు, ఏదైనా బిజినెస్కి మీరు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మనం తీసుకునే లోన్ ఫర్ ఎగ్జాంపుల్ 10 lakhs అనుకోండి. 10 lakhs లోన్ తీసుకున్న తర్వాత 2 scenarios చూద్దాము.
3 ఇయర్స్ కోసం తీసుకున్నాము, 5 ఇయర్స్ కోసం తీసుకున్నాము. సో దీంట్లో మనకు ఈఎంఐ ఎంత వస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం 3 ఇయర్స్ కోసం తీసుకుంటే 10 lakhs లోన్కి టోటల్గా ఈఎంఐ మనకు 31,338 వస్తుంది. ఇది 8% ఇంట్రెస్ట్ ప్రకారంగా అనమాట. సో ఒకవేళ 31,000 మనకు ఎక్కువ అయిపోతుంది, 31,000 దాకా మనం కట్టుకోలేము అనుకుంటే మీరు 5 ఇయర్స్ కోసం కూడా తీసుకోవచ్చు. ఇందులో మనకు సేమ్ 8% ప్రకారంగా 20,271 అనేది ఈఎంఐ వస్తుంది. ఇంట్రెస్ట్ అమౌంట్ సేమ్ ఉంటుంది ఫస్ట్ మంత్ కాబట్టి. తర్వాత ఏంటంటే మనకు తెలిసిందే ఇంట్రెస్ట్ అమౌంట్ తగ్గుతూ పోతుంది, ప్రిన్సిపల్ అమౌంట్ ఏదైతే ఉంటుందో అది పెరుగుతూ పోతుంది అనమాట. సో టోటల్గా చూసుకుంటే ఇది మనకు 3 ఇయర్స్ 5 ఇయర్స్ లోన్లో మీరు ఒకవేళ బయట ఎక్కడన్నా అప్పు కోసం లోన్ తీసుకున్నారనుకోండి, 10 lakhs కోసం తీసుకుంటే మీరు ఎంత అక్కడ కట్టాల్సింది వస్తుంది? ఓన్లీ జస్ట్ ఇంట్రెస్టే, ఈఎంఐ కాదు. ఇక్కడ మనకు వచ్చే ఫెసిలిటీ ఏంటంటే తక్కువ ఇంట్రెస్ట్ రేట్తో 8% అంటే మనకు బిజినెస్ కోసము, అది కూడా కొలాటరల్ లేకుండా గవర్నమెంట్ ఇస్తుంది కాబట్టి చాలా తక్కువగా ఇక్కడ మనకు ఇంట్రెస్ట్ రేట్కి లోన్ వస్తుందన్నమాట. 3 ఇయర్స్కి 5 ఇయర్స్కి లోన్ తీసుకున్న తర్వాత మనకు ఇంట్రెస్ట్ రేట్ టోటల్గా ఎంత కడతాం అంటే తీసుకుంది 10 లక్షలు, మళ్ళీ 10 లక్షల పైన మనం ఎంత కడతాము ఒకవేళ మీకు తెలుసుకోవాలని ఉంటే నెక్స్ట్ స్లైడ్లో అది కూడా మనం చూసుకోవచ్చు. ఒకవేళ లోన్ 3 ఇయర్స్ అనుకోండి, 3 ఇయర్స్లో మనం టోటల్గా కట్టే ఇంట్రెస్ట్ 1,28,168 రూపీస్. అంటే 10 లక్షలు తీసుకున్న తర్వాత 3 ఏళ్ళ తర్వాత మీరు టోటల్గా బ్యాంక్కి కట్టేది 11,28,168 అనమాట. ఒకవేళ అదే లోన్ 5 ఇయర్స్ కోసం తీసుకున్నారు, ఈఎంఐ మనకు తక్కువ కావాలి, 31,000 33,000 మనం కట్టుకోలేము, 20,000 అయితే మనం కట్టుకోగలుగుతాము అని 5 ఇయర్స్ ఒకవేళ తీసుకుంటే 5 ఇయర్స్ లోన్కి 10 lakhs పైన మనం టోటల్గా తిరిగి కట్టేది 12,16,260 రూపీస్ అనమాట. ఎక్స్ట్రా మనం 10 lakhs పైన కట్టేది 2,16,260 రూపీస్. సో ఇప్పుడు మనము ముద్రా లోన్ అప్లై చేసుకోవాలి అంటే దానికి సంబంధించిన ఫామ్స్ ఎక్కడ మనకు ఆన్లైన్లో దొరుకుతాయి, ఎలా మనం దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఎలా అప్లై చేసుకోవాలి అండ్ ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఫిల్ చేయాలి ప్రతిదీ కూడా చూద్దాము. సో మీరు గూగుల్లోకి వెళ్ళేసి mudra.org.in అని టైప్ చేసి ఎంటర్ చేస్తే మీకు ముద్రాకి సంబంధించిన వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. సో ఇలా వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనము కొంచెం కిందికి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ మనకు డాక్యుమెంట్స్ అని ఉంటుంది. ఈ డాక్యుమెంట్స్ ఎక్కడైతే మనకు కనిపిస్తుందో ఇక్కడ కింద వ్యూ ఆల్ అనే ఒక బటన్ ఉంటుంది, దానిపైన మనం క్లిక్ చేస్తే అన్ని డాక్యుమెంట్కి సంబంధించిన ఒక లింక్ మనకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం కొద్దిగా కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు PMMY కిట్ అని ఉంటుంది. సో ఈ PMMY కిట్ ఎక్కడైతే ఉందో దీన్ని మనం ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే దాని లోపల ఆ కిట్లో ఎటువంటి ఫామ్స్ ఉన్నాయి, ఏమేమి డాక్యుమెంట్స్ ఉన్నాయి అన్నీ కూడా మనకు వస్తాయన్నమాట. సో ఇక్కడ మనం చూసుకుంటే కామన్ లోన్ అప్లికేషన్ ఫర్ కిషోర్ తరుణ్. సో కిషోర్ అండ్ తరుణ్ లోన్కి అప్లై చేసుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా కామన్ ఫామ్ ఉంటుంది కాబట్టి ఒకటే ఫామ్ మనం ఫిల్ చేయవచ్చు. ఒకవేళ ఎవరికైనా అప్ టు 50,000 లోన్ కావాలి, చిన్న అమౌంట్ లోన్ కావాలి, అది శిశు కిందికి వస్తుంది. సో శిశు కోసం అప్లై చేసుకోవాలంటే దానికి మళ్ళీ ఒక సపరేట్ ఫామ్ ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మనం 2 ఫామ్లు కూడా చూద్దాము. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మనం కిషోర్ తరుణ్ ఫామ్ ఇక్కడ డౌన్లోడ్ చేసుకొని ఒకసారి అది మనం చూస్తే ఒక ఐడియా వస్తుంది. దాని తర్వాత మనం శిశు లోన్ గురించి కూడా మాట్లాడదాము. సో ఫస్ట్ ఇక్కడ వచ్చేసి ఇది కిషోర్ అండ్ తరుణ్కి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అనమాట. సో ఇక్కడ మనకు ఏదైతే ఇక్కడ సెక్షన్ కనిపిస్తుందో ఏ సెక్షన్ ఇది ఫర్ ఆఫీస్ యూజ్ అనమాట. సో ఇక్కడ మీరు ఎటువంటి డీటెయిల్స్ ఫిల్ చేయాల్సిన అవసరం ఉండదు. మీరు సబ్మిట్ చేసిన తర్వాత ఆఫీస్ యూజ్ ఎవరైతే మీరు సబ్మిట్ చేస్తారో బ్యాంక్ వాళ్ళే ఇక్కడ అంత డీటెయిల్స్ అనేది ఫిల్ చేసుకుంటారనమాట. సో నెక్స్ట్ మనం ఫిల్ చేయాల్సింది ఏంటంటే బిజినెస్ ఇన్ఫర్మేషన్లో మీ కంపెనీ పేరేంటి, నేమ్ ఆఫ్ ద ఎంటర్ప్రైజ్ అంటే కంపెనీ పేరు, దాని తర్వాత మీ కంపెనీ ప్రొప్రైటర్షిప్పా, పార్ట్నర్షిప్పా, ప్రైవేట్ లిమిటెడా లేదా పబ్లిక్ లిమిటెడా అలాంటి డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత కరెంట్ మీ బిజినెస్ అడ్రస్ ఎక్కడ ఉంది, స్టేట్, పిన్ కోడ్ అండ్ మీ బిజినెస్ ఆఫీస్ ఏదైతే ఉందో అది కరెంట్ రెంటెడా లేదంటే ఓన్డ్ ఆఫీసా, దాని తర్వాత మొబైల్ నెంబర్ ఇక్కడ మనం ఫిల్ చేయాలి. సో దాని తర్వాత ఈమెయిల్ ఐడి అండ్ దాని తర్వాత బిజినెస్ యాక్టివిటీ అంటే మీరు ఎటువంటి బిజినెస్ చేయాలనుకుంటున్నారు, అది ఆల్రెడీ మీరు చేస్తున్న ఎగ్జిస్టింగ్ బిజినెస్ లేదంటే కొత్తగా మీరు స్టార్ట్ చేయాలనుకుంటున్నారా. ఎగ్జిస్టింగ్ బిజినెస్ అయితే ఇక్కడ ఎగ్జిస్టింగ్ కిందికి మనం రాయాలి. ప్రపోజ్డ్ అయితే ఇంకా మీరు ప్లానింగ్ ఫేజ్లో ఉన్నారు, చేయాలనుకుంటున్నారు కాబట్టి ఇక్కడ మీరు ప్రపోజ్డ్ ఫేజ్లో కూడా రాసుకోవచ్చు అనమాట. అండ్ దీని తర్వాత ఒకవేళ మీరు కంపెనీ ఫామ్ చేసినట్లయితే కంపెనీ ఫామ్ చేసినప్పుడు డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఉంటుంది. సో డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ నుంచి ఏంటంటే మనకు కంపెనీ ఫార్మేషన్ డేట్ వస్తుంది, ఆ డేట్ ఇక్కడ మీరు టైప్ చేయాలి. దాని తర్వాత యూనిట్ ఈజ్ రిజిస్టర్డ్ అంటే మీ బిజినెస్ రిజిస్టర్డ్ ఉందా లేదా, మీ దగ్గర అన్ని కావాల్సిన లైసెన్సెస్ ఉన్నాయా లేదా, మీకు కావాల్సిన ట్రేడ్ మార్క్స్ ఉన్నాయా లేదా, ఒకవేళ ఏదైనా ప్యాటర్న్స్ అవసరం పడితే మీరు ఏదైనా యూనిక్గా ప్రోడక్ట్ డిజైన్ చేశారు అంటే దానికి సంబంధించిన ప్యాటర్న్స్ మీ దగ్గర ఉన్నాయా, ప్రతిదీ కూడా డీటెయిల్ ఇక్కడ ఇచ్చిన తర్వాత రిజిస్టర్డ్ ఆఫీస్ అడ్రస్ ఎటువంటి రిజిస్టర్డ్ ఆఫీస్ అడ్రస్ మీద ఉంది అది ఆ డీటెయిల్ ఫిల్ చేసిన తర్వాత
అండ్ మీ దగ్గర స్పెషల్ స్కిల్ సర్టిఫికేట్స్ ఉన్నాయనుకోండి, ఒక ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా బిజినెస్ చేస్తున్నారు, ఆ బిజినెస్కి మీకు ఏదైనా స్కిల్స్ అవసరం పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక హెర్బల్ ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి అంటే ఆయుర్వేద గురించి నాలెడ్జ్ ఉండాలి. సో అటువంటి ఆయుర్వేదాలో మీరు ఏదైనా డిప్లొమా కానీ ఏదైనా సర్టిఫికేషన్ కోర్స్ కానీ ఏదైనా స్కిల్ నేర్చుకుంటే ఆ డీటెయిల్స్ కూడా మీరు ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు. అండ్ ఏదైనా మైనారిటీ కమ్యూనిటీ అనుకోండి, ముస్లిమ్స్, బుద్ధిస్ట్, క్రిస్టియన్స్ అలాంటివి ఏమైనా ఉంటే ఇక్కడ మీరు మెన్షన్ చేసుకోవచ్చు. ఎస్టీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళు కూడా ఇక్కడ వాళ్ళ కేటగిరీ అనేది మెన్షన్ చేసుకోవచ్చు. అండ్ ఎవరైతే కంపెనీకి ఫౌండర్స్ ఉంటారో వాళ్ళు ఇంతకుముందు బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇంతకుముందు జాబ్ చేసిన దగ్గర కూడా సిమిలర్ బిజినెస్ ఇప్పుడు ఏదైతే చేయాలనుకుంటున్నారో దానికి సంబంధించిన ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా, అటువంటిది ఇక్కడ ఇచ్చిన తర్వాత ఫౌండర్కి అంటే ఎవరైతే ఓనర్ అప్లై చేస్తున్నారో ఈ యొక్క లోన్ కోసము వాళ్ళ ఐడి ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్ అన్నీ కూడా పాన్ కార్డ్ డీటెయిల్స్ ఇక్కడ వాళ్ళు సబ్మిట్ చేయాలన్నమాట. దాంతోపాటు మీతో పాటు బిజినెస్లో ఇంకా ఎవరెవరు ఉంటారు, వాళ్ళతో మీ రిలేషన్ ఏంటి, ప్రతిదీ కూడా ఇక్కడ మీ డీటెయిల్స్ మెన్షన్ చేసుకోవచ్చు. అండ్ బ్యాంకింగ్ ఆర్ క్రెడిట్ ఫెసిలిటీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఎగ్జిస్టింగ్ బిజినెస్ అనుకోండి, ఎగ్జిస్టింగ్ బిజినెస్ అయితే ఇంతకుముందు బిజినెస్ కోసం మీరు ఏదైనా లోన్స్ తీసుకున్నారా, మీ బిజినెస్ పేరు మీద కరెంట్ అకౌంట్ ఉందా, ఆ డీటెయిల్స్ కూడా అన్నీ మీరు ఇక్కడ మెన్షన్ చేయాలి. మెన్షన్ చేసిన తర్వాత వర్కింగ్ క్యాపిటల్ ఒకవేళ మీ దగ్గర ఉంటే ఎంత ఉంది, మీకు బ్యాంక్ సీసీ ఏదైనా ఉందా. బ్యాంక్ సీసీ అంటే ఏంటి, క్యాష్ క్రెడిట్ అంటారు. అది బిజినెస్కి వర్కింగ్ క్యాపిటల్లో హెల్ప్ అవుతుంది కాబట్టి బ్యాంక్స్ వాళ్ళకి సీసీ ఇస్తుందన్నమాట. సో మనము ఆ లోన్ అనేది మనకి ఎప్పటికీ బ్యాంకులో అప్రూవ్ అయి ఉంటుంది. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ లోన్ని అక్కడ నుంచి విత్డ్రా చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. జస్ట్ మనం విత్డ్రా చేసినప్పుడే మనకు అక్కడ ఇంట్రెస్ట్ అనేది కట్టాల్సి వస్తుంది. సో ఆ సీసీ ఒకవేళ మీకు లిమిట్స్ ఏమైనా ఉంటే అది కూడా మీరు ఇక్కడ స్పెసిఫై చేసుకోవచ్చు. అండ్ మీకు ఎంత లోన్ అమౌంట్ కావాలి, దేనికోసం కావాలి, మీరు ఒకవేళ ఏదైనా మషినరీ కొంటున్నారనుకోండి, ఆ మషినరీకి సంబంధించిన సప్లయర్ దగ్గర నుంచి కొటేషన్ తీసుకొని ఇక్కడ సబ్మిట్ చేయాలి. ఆ మషినరీ కొన్న తర్వాత మీకు ఎంత ఖర్చు వస్తుంది ప్రతిదీ కూడా మీరు ఇక్కడ సబ్మిట్ చేయాలన్నమాట. అండ్ పాస్ట్ పర్ఫార్మెన్స్ ఒకవేళ ఎగ్జిస్టింగ్ బిజినెస్ అయితే ఇంతకుముందు సేల్స్ ఎలా ఉన్నాయి, అండ్ ఇప్పుడు ఈ లోన్ తీసుకొని మీ బిజినెస్ని ఎక్స్పాండ్ చేసిన తర్వాత సేల్స్ ఎలా ఉండబోతున్నాయి, రెండు కూడా మీరు ఇక్కడ మెన్షన్ చేయాలి. సో ఈ డీటెయిల్స్ అన్నీ మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ డిక్లరేషన్ అనమాట, ఫోటో అదంతా కూడా పేస్ట్ చేసి మీ సిగ్నేచర్ చేసి మీరు అక్కడ బ్యాంక్లో సబ్మిట్ చేసుకోవచ్చు. ఇక్కడ కింద ఒక చెక్ లిస్ట్ కూడా ఉంటుంది. ఈ చెక్ లిస్ట్ కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. అంటే మీకు ఇంతకుముందు మనం డిస్కస్ చేసిన పాయింట్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి, మనకి ఏమేమి కావాలన్నది. దాంతోపాటు మీ ఇన్కమ్ షీట్, ఇన్కమ్ స్టేట్మెంట్, బ్యాలెన్స్ షీట్, ఐటీఆర్, అడిషనల్ డాక్యుమెంట్స్ కూడా అన్నీ మీరు ఇక్కడ అటాచ్ చేసి బ్యాంక్లో వెళ్ళేసి సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ మీరు లోన్ గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ వచ్చే వరకు వెయిట్ చేయాలన్నమాట. సో ఇది ఇప్పుడు మనం మాట్లాడింది కిషోర్ అండ్ తరుణ్ ఫామ్ గురించి. ఇప్పుడు మనము శీషు ఫామ్ కూడా ఒకసారి చూద్దాము. కంపేర్ చేస్తే కిషోర్ అండ్ తరుణ్తో కంపేర్ చేస్తే శీషు ఫామ్కి అంత డీటెయిల్స్ ఏమి ఉండవు, ఎందుకంటే ఇది చిన్న అమౌంట్ కోసం కాబట్టి జస్ట్ ఒక 2 pages ఫామ్ ఉంటుంది. సేమ్ ఆల్మోస్ట్ డీటెయిల్స్ అవే ఉంటాయి. ఇక్కడ కూడా మనకు మీ పేరు, మీ బిజినెస్ అడ్రస్, డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, మీ కేవైసీ డాక్యుమెంట్స్, దాంతోపాటు మొబైల్ నంబరు, మైనారిటీ అయితే ఏదైనా మైనారిటీ కేటగిరీ ఉంటే సెలెక్ట్ చేసుకోవాలి. క్యాస్ట్లో మనకు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఏదైనా కేటగిరీ ఉంటే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సేమ్ ఎగ్జిస్టింగ్ అకౌంట్స్ అనేది ఉన్నాయనుకోండి, ఎగ్జిస్టింగ్ అకౌంట్స్ గురించి కూడా మీరు ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు. మీ బ్యాంక్ ఎక్కడ ఉంది, ఏ బ్యాంక్తో మీరు ఇప్పుడు ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారు, బ్రాంచ్ ఏంటి, ఈ బేసిక్ డీటెయిల్స్ అంతా ఫిల్ చేసి సేమ్ మీరు ఇక్కడ సిగ్నేచర్ చేసిన తర్వాత అక్కడ బ్యాంక్లో మీరు సబ్మిట్ చేసుకోవచ్చు అనమాట. సో 2 ఫామ్స్ కూడా మనం చూసాము. ఐ హోప్ మీకు అంతా అర్థమై ఉంటుంది. ఏదైనా డౌట్స్ ఉంటే ఫామ్ అప్లికేషన్ ప్రాసెస్ ఫిల్ చేయడం గురించి ఏదైనా డౌట్స్ ఉంటే తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. మీ ప్రతి ఒక్క కామెంట్కి కూడా నేను రిప్లై ఇస్తాను. ఏదైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేయడానికి మళ్ళీ అవసరమైతే ఇంకొక వీడియో కూడా చేస్తాను. సో ఇది చూసిన తర్వాత మీరేమనుకుంటున్నారు, ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే ముద్ర లోన్కి అప్లై చేసుకోవచ్చా, మీ మైండ్లో ఉన్న థాట్స్ ఏంటి, మీరు ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, ముద్ర లోన్ గురించి ఇంకేదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో తెలియజేయండి. ప్రతి డౌట్కి కూడా మేము క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాము. అండ్ దీంతోపాటు ఇంతవరకు మీరు ముద్ర లోన్కి అప్లై చేశారా, అప్లై చేస్తే ఎలాంటి మీకు ఎక్స్పీరియన్స్ ఉంది, దీనికి కావాల్సిన కంపెనీ రిజిస్ట్రేషన్, ట్రేడ్ మార్క్కి సంబంధించిన కూడా ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో తెలియజేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ.